శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. నవరాత్రి శుభాకాంక్షలు. ఐదవ నాడు దుర్గగా జగదంబని ఆరాధించేటటువంటి వారు స్కందమాత అనే రూపంలో అమ్మవారిని విశుద్ధి చక్రమునందు న్యాసం చేసుకుని ఉపాసన చేస్తారు. ఈ చక్రాలలో న్యాసం చేసి ఉపాసన చేసేటటువంటి సామర్థ్యం యోగులకు సంబంధించిందైతే సామాన్యులు కూడా అమ్మవారిని స్కందమాత అనేటటువంటి పేరుతో ఆరాధించటం కనపడుతూ ఉంటుంది. స్కందుడు అంటే కుమారస్వామి, దేవసేనాధ్యక్షుడు. స్కందమాత అంటే కుమారస్వామికి తల్లి అయినటువంటిది. అంటే మాతృస్వరూపిణిగా ఐదవ నాడు మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. సింహం మీద కూర్చుని 4 చేతులతో ఉండి ఒక కుడి చేతితో కింద ఉండే కుడి చేతితో స్కందుణ్ణి ఇలా పట్టుకుని కుమారస్వామిని పై 2 చేతుల్లోనూ తామరపూలు ధరించి కమలాలు ధరించి ఒక చేతితో అభయాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. బిడ్డని తన ఒంట్లో కూర్చోబెట్టుకున్న తల్లి ఎంత మృదువుగా సౌమ్యంగా సుకుమారంగా సున్నితంగా ఉంటుందో అంత మృదువుగాను అంత సున్నితంగాను సుకుమారంగాను మనకి స్కందమాత కనపడుతూ ఉంటుంది. గమ్మత్తుగా ఈ స్థితులు గమనించండి. మొట్టమొదట బిడ్డగా జన్మించింది శైలపుత్రిగా, ఆ తరువాత చదువుకుంది బ్రహ్మచారిణిగా, అటుపైన తన శరీరంలో ఉన్న కాంతిని పెంచుకుంది చంద్రఘంటగా, కూష్మాండగా దుష్టశక్తుల్ని దరిదాపుల్లోకి రానియకుండా తన్ని తాను రక్షించుకుంది. కూష్మాండని ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి లౌకిక పారలౌకికమైనటువంటి కష్టాలన్నీ తొలుగుతాయి. శరీరంలో ఉండే ఆది వ్యాధులు కూడా తొలుగుతాయి. అంటే మానసిక శారీరక వ్యాధులు కూడా తొలగుతాయి. అటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? కళ్యాణం జరిగిందేమో, కుమారుడు జన్మించటం జరిగింది. అంటే ఒక బాలిక యొక్క ఎదుగుదలలో ఎటువంటి స్థితులు ఉంటాయో అవి కూడా మనకి నవదుర్గల రూపంలో చాలా చక్కగా తెలియచెప్తూ ఉన్నారు. ఈవిడ్ని ఏమని ప్రార్థిస్తారంటే సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయ శుభదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. శుభదాస్తు సదాదేవి దేవి, ఈ దేవి ఎప్పుడూ కూడా శుభదాస్తు, ఎల్లప్పుడూ కూడా శుభాన్నే ఇస్తుంది. తన ఒంట్లో తన కుమారుణ్ణి పెట్టుకున్నటువంటి తల్లి యొక్క మనసులో మంచి ఆలోచనలు తప్ప వ్యతిరేకమైనటువంటి అననుకూలమైనటువంటి ఆలోచనలు ఉండే అవకాశమే లేదు కదా. ఈవిడ కూడా సింహం మీద కూర్చుని ఉంటుంది, 2 చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది. ఈవిడ చతుర్భుజగా చెప్పబడుతూ ఉంది. ఈ 5వ రూపమైనటువంటి స్కందమాత అనే పేరు లోకంలో ప్రసిద్ధి చెందింది. వీటిని ఎవరైతే ఈ తల్లిని ఆరాధన చేస్తారో వారికి సమస్తమైనటువంటి శక్తులు లభ్యమవుతాయట. ఇది చాలా ప్రధానమైనదిగా చెప్పబడుతూ ఉంటుంది 5వ నాటి పూజ మిగిలినటువంటి వాటికన్నా. అదే భిన్నమైనటువంటి రూపాలలో అమ్మని ఆరాధించే పద్ధతుల్లో కూడా 5వ నాడు లలితా పంచమి అనే పేరుతో ప్రత్యేకంగా ఆరాధన చేసే పద్ధతి ఉంది. అంటే ఈ త్రిపురాత్రయం అని ఉంది. బాలా త్రిపుర సుందరిగా మొట్టమొదటిది త్రిపురాత్రయంలో మొదటిది, తరువాత లలితకి సంబంధించింది త్రిపురాత్రయంలో 2వది, ఆ తరువాత త్రిపుర సుందరిగా ఉండేది త్రిపురాత్రయంలో 3వది. ఈ 3 త్రిపురాత్రయంలో ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి స్థానాలుగా చెప్పబడుతూ ఉంటాయి. అందులో ఇది మధ్యకు వస్తూ ఉంటుంది. నవరాత్రుల యొక్క దీక్షలో అటు 4 ఇటు 4 ఉండి మధ్యన ఉండే ఇది చాలా ప్రధానమైనదిగా సాధకులను ఉన్నత మార్గం వైపుకు మళ్లించటానికి తగినటువంటి కీలకమైన స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ స్కందమాత సూర్యమండల అధిష్టాత్రి. అంతకుముందు చెప్పినటువంటిది ఏమిటంటే సూర్యమండల అంతర్వర్తిని. సూర్యమండలంలో ఉన్నది ఆవిడ కాంతి లోకానికి కాంతిగా కనపడుతోంది అని. కానీ ఇక్కడ సూర్యమండల అధిష్టాత్రి అంటే సూర్యమండలం మీద పెత్తనం కలిగింది. సూర్యమండలాన్ని కాంతి తగ్గించమంటే తగ్గించాలి, ఎక్కువ అవ్వమంటే అవ్వాలి, అంటే మొత్తం దాని మీద పెత్తనం కలిగినటువంటిది. ఈ తల్లి శరీరం యొక్క కాంతి సూర్యకాంతిలాగా మిలమిల దుర్నిరీక్షమై కనపడుతూ ఉంటుంది. ఎవరైతే ఈ తల్లిని ఆరాధన చేస్తూ ఉంటారో, ఉపాసన చేస్తారో వారికి కూడా శరీర కాంతి
సూర్యకాంతిలాగా దుర్నిరీక్ష్యంగా ఉండి వారి చుట్టూ ఒక కాంతి వలయం ఏర్పడి వారిని నిరంతరాయంగా రక్షిస్తూ ఉంటుంది. అంటే ఇది మామూలు కంటికి ఒక వ్యక్తి శరీరం చుట్టూతా ఒక కాంతి వలయం ఉంది అంటే బొమ్మల్లో వేయడానికి బాగుంటుంది, కానీ మామూలు కంటికి కనపడుతుందా అని అడుగుతాం. మామూలు కంటికి కాంతి వలయం లాంటిది కనపడదు, కానీ వాళ్ళ వంక చూడ్డానికి మనుషులు భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాతావరణం అంతా వెలుగులమయంగా ఉంటుంది. ఈ వెలుగులమయం దీపం వేస్తే వచ్చేటటువంటి వెలుగు లాంటిది కాదు. వాతావరణంలో ఒక రకమైనటువంటి అనుకూల స్థితి, పాజిటివ్ యాటిట్యూడ్ అంటూ ఉంటారు ఆంగ్లంలో. అంటే ప్రతిదీ కూడా మనకి సానుకూలంగా కనపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకు అంటే ఈ స్కందమాత సూర్యమండల అధిష్టాత్రి గనక. ఈ సూర్యమండల అధిష్టాత్రి అయిన స్కందమాతని సింహవాహనం మీద ఉండి తన చేతిలో, కుడి చేతిలో స్కందుణ్ణిలా జారిపోకుండా గట్టిగా పట్టుకున్నటువంటి రూపంతో విశుద్ధి చక్రంలో ఆరాధన చేస్తారు. విశుద్ధి చక్రం అంటే కంఠస్థానంలో ఉంటుంది. ఇక్కడి వరకు భక్తుడు సాధకుడు తనంతట తానుగా సాధన చేస్తూ ఇక్కడ సాధన పూర్తవంగానే ఈ సాధన ఫలితంగా ఆజ్ఞాచక్రానికి ఎదగడం జరుగుతుంది. కానీ ఆజ్ఞాచక్రం తర్వాత మాత్రం సాధకుడి చేతుల్లో ఉండేదేం లేదు. అమ్మవారి యొక్క అనుగ్రహం మాత్రమే సహస్రార చక్రం దాకా తీసుకెళ్ళగలుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ చేసేటటువంటి సాధన ఏదైతే ఉందో, విశుద్ధి చక్రమునందు చేసే సాధన ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే విశుద్ధి చక్రం నుండే మానవుడు ఉచ్చారణ చేయడం మొదలు పెడుతూ ఉంటాడు. కంఠం కదా. ఎప్పుడైతే సాధన చేస్తూ కొద్దిగా ఫలితాలు వచ్చాయో మాటని అదుపులో ఉంచుకోవలసిన అవసరం ఉంది. నోటి వెంట వచ్చినటువంటి మాట మంచైనా చెడైనా జరిగి తీరుతుంది. అటువంటి సందర్భంలో చెడు మాట రాకుండా చాలా జాగ్రత్త పడాలి. అందుకే దీన్ని విశుద్ధి అన్నారు. మామూలు శుద్ధి కాదు, విశిష్టంగా శుద్ధిగా ఉంటుంది. చాలా ప్రత్యేకంగా శుద్ధంగా ఉండేటటువంటి ప్రవర్తన కలిగినప్పుడు మాత్రమే స్కందమాతగా ఉన్నటువంటి 5వ నాటి రూపమైన దుర్గాదేవిని ఆరాధించటానికి అవకాశం లభిస్తుంది. ఇది కూడా ఎటువంటిదంటే, ఎవరైతే నిర్మలమైన ప్రవర్తన కలిగి త్రికరణాలలోనూ మాలిన్యం లేకుండా ఉండి స్కందమాత రూపంలో అమ్మని ఆరాధన చేస్తారో అటువంటి వారిని అనుగ్రహించటానికి ఈ తల్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి, పిల్లలు దగ్గర ఉన్నటువంటి తల్లి మనసు మిగిలిన వాళ్ళకన్నా కొంచెం ఆర్ద్రంగా ఉంటుంది. అసలు మాతృహృదయంలోనే ఆర్ద్రత ఎక్కువ, అందులో తన పిల్లలు పక్కన ఉన్నప్పుడు మరింత ఆర్ద్రత ఉంటుంది. ఎవరైతే స్కందమాతని విశుద్ధి చక్రంలో ఆరాధన చేస్తారో వారు చేసే పూజలన్నీ కుమారస్వామికి కూడా చెందుతాయి. అంటే అమ్మకి చేసేటప్పుడు అమ్మ ఒళ్ళో ఉంటాడు గనక దేవసేనాధిపతికి కూడా ఈ పూజలు అందుతాయి. దేవసేనాధిపతి అంటే ఎక్కడో పైలోకాల్లో ఉంటాడని చెప్పడం కాదు. అమ్మని మన శరీరంలోనే షట్చక్రాల్లో మనం న్యాసం చేసుకుంటున్నప్పుడు మన శరీరంలో ఉండే సమస్త శక్తులు దేవసేనలే. మనకు అనుకూలమైన శక్తులన్నీ దేవసేనలే. వీటన్నిటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడిని మనం ఆరాధించంగానే ఏం జరుగుతుంది అంటే, ఇవన్నీ మన శరీరంలో ఉన్న దైవీ శక్తులన్నీ కూడా సరైన దిశలో ప్రయాణం చేస్తాయి, సరైన దిశలో వికాసం చెందుతాయి. కనుక ఎవరైతే ఈ స్కందమాతని ఉపాసన చేస్తారో వారి శరీర కాంతి సూర్యకాంతిలాగా దుర్నిరీక్షంగా ఉండడమే కాదు, వారి సాధన చాలా తేలికగా ముందుకు సాగుతూ ఉంటుంది. అంతకుముందు కూష్మాండకి ఆరాధన చేసేటప్పుడు లౌకిక పారలౌకికమైనటువంటి సిద్ధులు లభిస్తాయని చెప్తే, ఇక్కడ మోక్ష సాధన సుఖమైపోయి సాధన చేసేవారికి ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆ ఇబ్బందులన్నీ వాటి అంతటే పోతూ ఉంటాయి. అంటే మనం అంటూ ఉంటాం, ఇదో మొదలుపెట్టామండి పూజ చేయడం, ఎన్ని విఘ్నాలో అని. ఇటువంటి విఘ్నాలు ఏవైతే ఉన్నాయో ముక్తి మార్గంలో ప్రయాణం చేయడానికి అవన్నీ తొలగుతాయిట. ఎవరైతే స్కందమాతను ఆరాధన చేస్తారో వాళ్ళకి మోక్షద్వార కవాటాలు తెరుచుకుని ఉంటాయిట. అంటే మనం 2 అడుగులు వేయడమే కానీ మన కోసం తలుపులు చక్కగా తెరిచి పెట్టబడి ఉంటాయి అని చెప్తారు. కనుక స్కందుడితో కూడుకున్నటువంటి స్కందమాతని విశుద్ధి చక్రమునందు 5వ నాడు యోగులు ఉపాసన చేస్తారు. మనము ఆ తల్లిని విశుద్ధి చక్రంలో ఉంటుంది అని తలుచుకుని ఆ తల్లిని పూజించుకుందాం, ఆరాధన చేద్దాం, ఫలితాన్ని పొందుదాం, ముక్తి మార్గంలో ముందుకు సాగుదాం. స్వస్తి.